సంతోషపరుస్తాయి అనే విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. వాట్ ప్లీజెస్ గాడ్, దేవునికి ఇష్టమైనవి, దేవుని సంతోషపరిచేవి ఏవి అనే విషయాలు కొన్ని మనము నేర్చుకుందాము. అవి మనము నేర్చుకుంటే అప్పుడు మన ఆశీర్వాదం అనేది మనకి అభివృద్ధి చెందుతుంది, దీవెనలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇటు విషయాల్లోని మనం నేర్చుకోవాల్సిన విషయం అది. నేర్చుకొని కాబట్టి మనము అవి నేర్చుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని అపాయకరమైన స్థితుల్లోంచి, కొన్ని ఇబ్బందులు, ఇరుకుల్లో నుండి, కొన్ని సమస్యల్లో నుండి చాలా మటుకు మనం తప్పింపడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకి వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, ఈరోజు ఇక సాయంకాల సమయంలో మరి మేము చేయబోతున్న ధ్యానంలో మీరు తోడి ఉండండి. ప్రతి డిస్టర్బెన్స్ అసలు యేసు రక్తంలోని కాల్చివేయండి. పిల్లలందరినీ మీ ఆధీనపరచుకోండి. పెద్దల కింద మేమందరము ధ్యానం చేస్తుండగా యవనస్తుల కింద మమ్మల్ని అందరినీ మీ ఆధీనపరచుకోండి. మీ వైపు చూస్తూ వాక్యాన్ని ధ్యానించగలని కృపను దయచేయండి. మా యొక్క పెదవులను పవిత్రపరచండి, మా హృదయాలను సిద్ధపరచండి, మా మనస్సులను సిద్ధపరచండి. మీరే మహింపరచుకోమని, మరొక ఆత్మీయ మెట్టులోకి మేము ఎక్కడానికి కావాల్సిన ధన్యతని దయచేయమని అసలు యేసుక్రీస్తు నామములో దుష్ట, దురాత్మ, చీకటి, వాయు, అనంతకార శక్తులు యేసు నామములో లయమైపోనుగా కనుక్కొంచు. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయము 5వ వచనము ఇలా చెప్తుంది. ఏంటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. నా యొక్క కీ వర్సెస్ కింద, కీ నోట్ కింద మరి ఇదని తీసుకున్నాను. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడ్డారట. చూడండి, దేవునికి ఇష్టల కింద మీరు నేను బ్రతకపోతే, నా భర్తగా నేను ఇష్టల కింద ఉండాలి, నా భార్యకి నేను ఇష్టరాల కింద ఉండాలి, నా ఇష్టుని కింద ఉండాలి, నా భర్తకి నేను ఇష్టరాల కింద ఉండాలి, నా కుటుంబానికి ఇష్టరాల కింద, నా కులముకు, నా గోత్రానికి, నా యొక్క వ్యవస్థకు, నా యొక్క స్నేహితుల దగ్గర, నా యొక్క బంధుమిత్రుల దగ్గర నేను ఇష్టరాల కింద ఉండాలి. ఇది కాదు. దేవునికి ఇష్టరాల కింద, దేవుడికి ఇష్టడి కింద మనం ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ఇష్టల కింద, ఇష్టరాల కింద మనం ఉండకపోతే, అరణ్యంలోని ఇజ్రాయెల్ ప్రజల్ని సంహరించిన దేవుడు మన జీవితాల్లో కూడా తగిన రీతిలో సంహార దూతను కూడాను ఆయన పంపే అవకాశాలు ఉండొచ్చు. మనము చూసినట్లయితే అంచెదినాల్లో ఉన్నాం కాబట్టి రక్షణ పొందుకునే విధానం అనేది చాలా కొద్దిగా అది ఫిల్టరేషన్ జరుగుతుంది. అక్కడ మనము చూసినట్లయితే రక్షణ ఆయన సువార్త ప్రకటించట బట్టి అది మొదలైంది అంటది వాక్యం. అది మొదలైన రక్షణ అందరికీ ప్రకటించినప్పటికీ విశ్వాసము గల వారు ఉండడానికి ఇష్టపడలేదు కాబట్టి విన్న వాక్యం వాళ్ళలోని మరి ప్రయోజనకరం అవ్వలేదు అని హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయము 2వ వచనములో చెప్తారు. చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైన. దేవునికి స్తోత్రం. విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైన. పైన 3వ అధ్యాయంలోని 18వ వచనం చూసినట్లయితే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే గదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. దేవునికి స్తోత్రం. అవిధేయత, అవిశ్వాసాన్ని బట్టి మనం పరలోకం ప్రవేశించలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకో దగ్గర ఉంటుంది అపవిత్రత కూడా అంటది. మనలో దేవుని వాక్యానికి అవిధేయత,
అవిశ్వాసము, అపవిత్రత అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఇది మీరు నేను గమనించి అర్థం చేసుకోవాల్సిన విషయం. మనుషులు నెక్స్ట్ సెకండరీ అండి. మనుషులు సెకండరీకి వస్తారు. మొదటగా దేవుని వాక్యాన్ని కానీ మీరు నేను విధేయత చూపిస్తే, మీరు నేను విశ్వాసం కలిగి ఉంటే, మీరు నేను పరిశుద్ధముగా మనం జీవించగలిగితే, అప్పుడు ఇవన్నీ కూడా మనుషుల విషయాలు కూడా తగిన రీతిలో మన జీవితంలోని విధేయత, విశ్వాసం, తగిన రీతిలో ప్రేమ ఇవన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటుంది, వారిలో ఆయనకి ఇష్టలుగా బ్రతకలేదు కాబట్టి వాళ్ళందరూ కూడాను అరణ్యంలో సంహరింపబడ్డారట. 25 లక్షల మంది, 6 లక్షల కాల్బలము ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత సంగమా వాళ్ళందరూ కూడాను ప్రయాణం చేసి మరి దేవుని వెనకాతల శోధించి, దేవుడు వ్యభిచారం చేస్తున్న వాళ్ళని 25,000 పైగా వాళ్ళని నాశనం చేసిన తర్వాత మరి సనిగిన వాళ్ళని, గొనిగిన వాళ్ళని, మాకు నీళ్ళు లేవు, మాకు కీరలు లేవు, మాకు ఉల్లికాయలు లేవు, మాకు తగిన మాంసం లేదు, ఐగుప్తులు ఉండుంటే మాకు ఇవన్నీ దొరికేవి, ఏటి ఇక్కడికి వచ్చి పడివేస్తావు, ఏటి ఇక్కడ ముందు సముద్రం ఉంది చంపేద్దాం అని తెచ్చావా, అక్కడ సమాధులు లేవు అనుకున్నావా, ఎక్కడ తీసుకొచ్చావు అని మోస మీద సనుక్కొని, దేవుడి మీద సనుకొని, ఈ 10 మార్లు నేను వాళ్ళ సనుకులన్నీ విన్నాను, ఒక్కసారి అట్లా వాళ్ళందరినీ నాశనం చేస్తాను అన్నారు. అంటే మోసే అడ్డుపడి సేవకుడు, అయ్యా అలా చేయకండి, శత్రువులు ఇది విన్నారంటే మీకు చేత కాక ఆ ప్రజల మధ్యలో చంపిస్తారు అనుకుంటారు, మీకు ఆ పేరు రాకూడదు అని చెప్తే అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ గా 40 సంవత్సరాలు అరణ్యములు అలా నడిపించి ఈ 25 లక్షల మంది సైతము కూడా 5 లక్షల లోపుకి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ ఫిల్టరేషన్ జరిగిపోయింది. ఆ పాత వాళ్ళు బ్రతికుండి కానాను ప్రదేశంలో అడుగుపెట్టిన కుటుంబాలు 2 కాలేబు, యెహోషువ. మోషే గారు కూడా అన్నాం, వద్దు మోషే వచ్చా, నువ్వు నా నామాన్ని నువ్వు పరిశుద్ధపరచలేదు అంటారు. అక్కడ పర్లేదు, నువ్వు వచ్చే ఈ పని ప్రభా నీ దగ్గరికి ఎలాగో వచ్చేస్తాను, కానీ అదే కానాన్ దేశం కోసం కదా ఎన్ని సంవత్సరాలని ప్రయాణం చేస్తాను, అయినా ఆ నామాన్ని నువ్వు పరిశుద్ధపరచలేదు కాబట్టి వచ్చాయి, ఇంకేం మాట్లాడకు అని తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయనకి ఇష్టలుగా మీరు నేను బ్రతకపోతే చాలా ప్రమాదం సంగమా. ఈరోజు ఆయనకి ఇష్టల కింద మీరు నేను బ్రతకడానికి ఇష్టపడాలి. వాక్యము దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, ఓ ఫలానా వ్యక్తులు అని బుర్రలోని మనస్తత్వం తీసుకొచ్చి మనస్తత్వాలు పోవాలి. వాక్యం మాట్లాడుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, నేను సిద్ధపరుస్తున్నప్పుడు నాకు, వాక్యము నేను వింటున్నప్పుడు నాకు అని మీరు అనుకోవాలి, సిద్ధపరిచినప్పుడు నాకు అని నేను అనుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇష్టల కింద మారిపోతాం. అప్పుడు చాలాసార్లు మనం ఏంటో అనుకుంటామంటే, ఈ వాక్యము ప్రకాష్కి, ఈ వాక్యము పాల్కి, ఈ వాక్యము మౌనికి, అక్కడే పనికి మన చెత్త ఏసు రక్తంలో కాలిపోవాలి అవి. అందుకే మన జీవితాలు బాగుపడట్లేదు మనం. నిజం. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ దరిద్రత ఎక్కువైపోయింది మన జీవితాల్లో. వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు, పనికి మాల. అవన్నీ ఎందుకు మనకి, నీకెందుకు, నాకెందుకు అవి? దేవుని వాక్యంలాగా మీకు నాకు బోధింపబడితే, వాక్యంలాగా మీరు నేను తీసుకుంటే, ఇది నాకే అనుకుంటే ఎంత ఆశీర్వాదకరము. ఆయనకి ఇష్టల కింద బతికేస్తాం కదా. వాళ్ళ కంటులో నలుసు తీయక మునుపు నా కంటులో నేను దూలమును తీసుకోవాలని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువు వారు చెప్తున్నారు కదా. అది కాకుండా వాళ్ళకి ఇష్టల కింద బ్రతకాలంటే మొదటగా దేవుని వాక్యము నాకు అనుకోవాలి. నేను నాతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఇష్టల కింద బ్రతకలేని వారు అరణ్యములో నాశనం చేయబడ్డారట. అందుకే ఇష్టమైనవి బైబిల్ గ్రంథంలో త్వరగా మనం చూసినట్లయితే, కీర్తనకారుడు 51వ అధ్యాయంలో 16-17 వచనములో, కీర్తనలు 51వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. నువ్వు బలిని కోరువాడు కాదు, నువ్వు కోరిన ఎడల నేను అర్పిస్తాను. నా దగ్గర బోల్డ్ వేలాది మరి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, బోల్డ్ సమూహం ఉంది, నేను చక్రవర్తిని. కానీ నువ్వు బలిని కోరువాడు కావే. ఏమంటుంది? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నేను అన్నాను కదా, వాక్యము మీతో నాతో మాట్లాడినప్పుడు మన మనస్సు విరిగిపోలేండి, మన హృదయం విరిగిపోలే. అవునరా, ఈ విషయంలో నేను ఇంకా సరి చేయబడాలి, ఈ విషయంలో నేను పరిశుద్ధపరచబడాలి.
సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఇలాగ అన్నాడట, అయ్యగారు నేను సంఘాన్ని వదిలి వెళ్ళిపోతాను. అయితే వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఏమైంది నీకు? నువ్వు మంచి భక్తి కలిగిన వ్యక్తివి కదా, మరి ఎందుకు సంఘాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను? ఈ సంఘం అసలు బాగోలేదండి, పనికిమాలిన వ్యక్తులు వస్తున్నారు. ఒకడు కొండలు మాట్లాడతాడు, ఒకడు ఇంకోటి మాట్లాడతాడు, ఒకడు ఇంకోటిని సైడ్ కొడుతుంటాడు, ఇంకోటి మొబైల్ ఫోన్ చూసుకుంటాడు, ఇంకోటి వెనక స్టోరీలు చెప్పుకుంటుంటాడు. ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు అయ్యగారు, సంఘాన్ని నేను వదిలి వెళ్ళిపోతాను అన్నాడట. ఒక పని చేస్తావా? ఒక పని చే, ఈ గ్లాస్ నీళ్ళు పట్టుకో, ఈ గ్లాసుతో నిండు నీళ్ళు నీకు ఇస్తున్నాను, పట్టుకొని సంఘం చుట్టూ తిరిగి ఒకసారి వచ్చి నా గ్లాస్తో నీళ్ళు ఇచ్చి వెళ్ళిపో, నీళ్ళు ఎక్కడా వదలకూడదు సుమా అంటే, అవును అంతేనా, సరే అయితే అని చెప్పి సంఘంలో చుట్టూ నీళ్లు పట్టుకొని జాగ్రత్త తిరిగాడు. ఎక్కడ ఒక చుక్క కూడా కిందన పడనివ్వకుండా జాగ్రత్త పట్టుకొని వచ్చాడు. భక్తి గల వ్యక్తే, పాపం కొంచెం డైవర్ట్ అవుతున్నాడు మనుషులు బట్టి, పరిస్థితులు బట్టి. పట్టుకొని వచ్చిన తర్వాత వెంటనే ఆయనకి అందజేశాడు సేవకులకి. అయ్యారు వెళ్ళిపోవచ్చా అంటే, సరే ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు వెళ్ళిపోద్దు కానీ, అక్కడ ఆందోళన వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అని అడిగితే, ఏమయ్యారు నేను అంత చూడలేదు, ఆ పక్కన వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు చూసావా? లేదు చూడలేదు అయ్యారు. ఎందుకు ఇంతమంది ఇవి చేస్తున్నారు కదా, ఎందుకు నువ్వు చూడలేదు అంటే, మీరు చెప్పారు కదా నీళ్ళు ఒలగకూడదు, ఒలగకుండా జాగ్రత్తగా నువ్వు పట్టుకురావాలి అని చెప్పారు కదా, మీ యొక్క మాటకి నేను విధేయత చూపించి పట్టుకొచ్చాను. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. మన ఆత్మీయ జీవితాన్ని, మన పరిశుద్ధమైన జీవితము, విధేయత కలిగిన జీవితము, నీతి కలిగిన జీవితము, విశ్వాసము కలిగిన జీవితము, మరి తగిన దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని ఆ వ్యక్తి వైపు ఈ వ్యక్తి వైపు, ఆ వ్యక్తుల మీద ఈ వ్యక్తుల మీద కాన్సన్ట్రేట్ చేసి నేను భక్తిని కొనసాగిస్తానంటే నేను భక్తిని కొనసాగించలేం. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా యేసు వైపు చూచు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే కదా హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అదే మాట్లాడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలకు ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి. ఎప్పుడు ఎలా విడిచిపెట్టాలి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఎలా విడిచిపెట్టేస్తాము? సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాయి భారము, పాపము. అందుకే అంటుంది, పైన అంటుంది, ఎంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె ఆవరించి ఉండగా అంటది. నువ్వు నేను చూడాల్సింది ఎవరు? ఆ మొబైల్ ఫోన్ చూస్తున్న వాళ్ళు, లేకపోతే వీళ్ళు చేస్తున్న వాళ్ళు, వాళ్ళు చూస్తున్న వాళ్ళు. వీళ్ళు క్రైస్తవులేనండి, బూతులాడతారు, వీళ్ళు క్రైస్తవులేండి, తగిన రీతిలో వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు, వీళ్ళు క్రైస్తవులేనండి ఏంటి సినిమాలు తిరుగుతుంటారు, వీళ్ళు క్రైస్తవులేనండి ఏంటి కుట్లాడుకుంటుంటారు, ఏటండి వీళ్ళు క్రైస్తవులు పనికిమాల. నీకు నాకు ఎందుకు అవి? ఆలోచించేయండి. దేవుడు మాట్లాడి గద్దించినప్పుడు ఆయన గద్దించి తగిన రీతిలోని వాళ్ళని శ్రమల్లో నుంచి విధేయతలోకి తీసుకొస్తారు కదా. ప్రార్థన చేయి నువ్వు నేను, వాళ్ళు బట్టి నీ భక్తి నా భక్తి మనము అది ఆధారం కాదు కదా. భక్తికి సత్యం ఆధారం అంటది వాక్యం స్పష్టంగా. సత్యము కలిగి నువ్వు నేను జీవించాలి. యేసు ప్రభు వారే సత్యం. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంతమంది ఉన్నారు. యేసన్న గారు లాంటి, లేకపోతే డీజెస్ దినకరణ అంకుల్ లాంటి వాళ్ళు, బిల్లీ గ్రామ్ గారు, ఆలోచన చూడొచ్చు కదా నువ్వు నేను. వాక్యం అయితే చూడొచ్చు కదా నువ్వు నేను. చూసిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్తే ఎంత ఇష్టకరంగా ప్రభువుకు బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సులువుగా చిక్కులు పెట్టి పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. అందుకే ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూస్తే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దాన్ని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండిన. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఉండాలట? యేసు మీద లక్ష్యం ఉంచాలట. మనం అది టార్గెట్ పెట్టుకోవచ్చు, చాలా కష్టం అండి. సంఘము కింద మనం యేసుని లక్ష్యం ఉంచుకోకపోతే, యేసు వైపు చూస్తూ మీరు నిన్ను నడకపోతే చాలా ప్రమాదం. వాళ్ళ భక్తి చూడు, వీళ్ళ భక్తి, నీకు నాకు ఎందుకు అసలు అవన్నీ? వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు. వాళ్ళ ప్రభావాలను దర్శించాలి. దర్శిస్తారు దేవుడు. ఫస్ట్ నేను దర్శిస్తారు, ఫస్ట్ నన్ను దర్శిస్తారు, అప్పుడు వాళ్ళు దర్శిస్తారు.
దేవునికి స్తోత్రం. ఇష్టల కింద మీరు నేను బ్రతకాలంటే మొదటగా నా జీవితం ఎలాగుంది, నా హృదయం ఎలాగుంది, నా మనస్సు ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది, నా మాట తీరు ఎలాగుంది, నా జీవితంలోని తగిన ప్రేమ దైవికంగా ఉందా, తగిన రీతిలో క్షమాపణ కలిగిన జీవితం ఉందా, అయ్యా మీరు కృప చూపించి మీ స్వారూప్యంలోకి నన్ను మార్చివేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి మీరు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినినంత వరకు ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు చూసారు వాళ్ళందరూ కూడా. చెప్పారు ముందునే, ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను, మీరందరిలోని అందరూ నశించిపోయి శేషము లెఫ్ట్ ఓవర్ రెమినెంట్ మిగిలారు. మీరు 5 లక్షల మంది రమారమి లోపం మీరు ప్రవేశిస్తున్నారు. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, ఆజ్ఞలకు లోబడండి, సబాతు దినాన్ని పాటించండి, అక్కడున్న అన్యులతో మీరు బియ్యం పెట్టుకోకండి, వాళ్ళందరినీ తరిమి తోసివేయాలి మీరు అందరూ కూడా, వాళ్ళతో విగ్రహారాధన మీరు చేయకూడదు అన్నీ చెప్పారు ఆయన. కొంతకాలానికి అది అలవాటైపోయింది. వాళ్ళు యథాప్రకారం వాళ్ళ జీవితాలు కొనసాగించారు. వెంటనే దేవుడు బబులోను రాజు నెబుకద్నెజరు, అష్షూరు రాజు, దేవుడు మీతోని నాతో మాట్లాడినప్పుడు కొంత సమయం ఇస్తారు మీకు నాకు. ఆయన ఇష్టల కింద బ్రతకడానికి కొంత అవకాశం ఇస్తారు. ఇష్టల కింద బ్రతకట్లేదు అంటే నశింపజేయరు, కానీ వెంటనే శ్రమల ద్వారా విధేయతలోకి తీసుకొచ్చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వెంటనే వాళ్ళందరూ కూడా శ్రమల్లో 70 సంవత్సరాలు వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అర్థమవుతున్నా? 70 సంవత్సరాలు ఐగుప్తు నుంచి 430 సంవత్సరాలు బానిసల కింద బ్రతికి 25 లక్షలకు పైగా మరి ఆయనకి సేవకుడైన మోషే ద్వారా బయటికి తీసుకొస్తే వీళ్ళు చూపించిన అవిధేయత, 10 సార్లు దేవుని వైపు తిరుగుబాటు చేసిన విధానం బట్టి వాళ్ళ జీవితాల్లో 5 లక్షల మంది ప్రవేశించారంటే అప్పటికైనా బుద్ధి జ్ఞానం లేకుండా చూడండి. మన జీవితాల్లో కొన్నిసార్లు బుద్ధి జ్ఞానం రాదండి. మన జీవితాలు రావాలి, నాకు రావాలి, మీకు రావాలి, మన బ్రతుకులు మారాలి, ఇంకా మారాలి. పక్కోళ్ళని మనం సంఘాలు ఎక్కువ జరుగుతున్న తప్పులు అవే. మనం యేసు వైపు చూస్తూ యేసు మీద లక్ష్యం ఉంచుతూ అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆయనకి ఇష్టల కింద మారిపోతాం. అప్పుడు విరిగి నలిగిన హృదయము, నీకు ఇష్టమైన బలి, విరిగిన హృదయము, విరిగిన మనస్సు. హల్లెలూయా. ఎప్పుడు విరుగుతుంది మీకు నాకు? ఎప్పుడు విరిగి నలిగిన మనస్సు వస్తుంది? తగిన రీతిలో శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు విరిగి నలిగిన. చూడండి, శ్రమల్లో వెళ్తున్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది? మామూలు ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభా మీకు వందనాలు చెల్లిస్తాను, మీకు వేల స్థితులు. శ్రమల్లో వెళ్తున్నప్పుడు కన్నీళ్లు, లోపల విరిగిపోయిన మనస్సు, హృదయం చేత కొమ్మరిస్తున్నప్పుడు దేవుని ఆదరణ, దేవుని ప్రేమ. అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు కీర్తన గ్రంథంలో ఎంత బలమును పొందుకున్నట్టు అనిపిస్తుందో, కన్నీళ్ళు కారుస్తూ. ఎవరు లేరు పక్కన, వాక్యం ఉంది అక్కడ. వాక్యం చదువుతున్నప్పుడు అలా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎంత కఠినమైన వ్యక్తులైనా వాక్యం కదిలించగలదు, అది వాక్యం మార్చగలదు తప్పనిసరిగా. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి విరిగిన మనస్సు ఆయనకి ఇష్టమైంది. మన మనస్సులు కాదు, ఆయనకి విరిగిన మనస్సు కావాలి. అయితే మన కుటుంబ సమస్యల కోసం విరిగిపోయి ప్రార్థన చేస్తుంటారు, విరిగి నలిగిన హృదయం చేత, మనస్సు చేత. లేదంటే నశించిపోతున్న ఆత్మ పట్ల విరిగిన మనస్సు చేత నేను ప్రార్థన చేయాలి. అది ఆయనకు కావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీకు ఇష్టమైన బలి అది. మనం ఏదేదో బలు అర్పించి, ప్రభా నేను ఎంత డబ్బులు ఇస్తున్నాను ప్రభా, లేదంటే నేను ఎంత చేస్తున్నాను ప్రభా, ఎంత ఆరాధన చేస్తున్నాను ప్రభా, ఎంత సేవ చేశాను ప్రభా. చాలా మంచిది నాన్న. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైనది. విరిగిన మనస్సు నీకేమైనా ఉందా? నా ప్రజలు నశించిపోతున్నారు, విరిగిన మనస్సు ఏమైనా ఉందా నీకు? నా ప్రజలు అందరూ పాడైపోతున్నారు, విరిగిన మనస్సు ఏమైనా ఉందా? కావాలి కాయవాడి కింద నిన్ను ఉంచాను నీ కుటుంబంలో. కయీను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు అంటే, నేనేమైనా కావాలి కాయవాడునా? అవునరా, నువ్వు కావాలి కాయవాడువే. నీ భర్తకి, నీ భార్యకి, నీ కుటుంబానికి, నీ అన్నకి, నీ తమ్ముడికి, నీ తండ్రికి, నీ తల్లికి నువ్వు కావాలి కాయవాడువే. ఎందుకంటే వాళ్ళు రక్షింపబడలేదు, ఇంకా రక్షింపబడాలి. నువ్వు కావాలి కాయవాడువే. నువ్వు చేస్తున్న విషయం ఏంటి? నేను చేస్తున్న విషయం ఏంటి? కావాలి కాయవారికి. విరిగిన మనస్సు కలిగి మీరు నేను బ్రతకాలి. హెబ్రీయులు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 16వ వచనంలో అంటది. 13వ అధ్యాయము 16వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఈ యాగములు దేవునికి ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన వివండి. ఉపకారములు ధర్మములు చేయడం మర్చిపోకూడదట. కీడుకి ప్రతి కీడు చేయకుండా అంటది వాక్యం. ఉపకారమే చేయాలి, మనం ధర్మము చేయాలి. అందుకే యాకోబు పత్రికలో స్పష్టంగా లేఖనాలు సెలవిస్తాయి కదా. చూడండి, యాకోబు పత్రికలో 26వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఫస్ట్
యాకోబు పత్రిక 1వ అధ్యాయము. ఎవడైనను నోటికి కళ్ళెమ పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకునే ఎడ్ల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమంటుంది? దిక్కులేని పిల్లలను విధవరాండ్ర ఇబ్బందుల్లో పరామర్శించేటియు. ఇక్కడ ఏమంటుంది? ఉపకారమును ధర్మము చెయ్యి మర్చిపోకుడి. ఇవి మర్చిపోకండి. దేవుడికి ఇష్టమైనవి ఉపకారము చేయాలి. వాళ్ళు అపకారం చేసినా మీరు నేను ఉపకారము చేయాలి. అలాంటోళ్ళండి మనకు అనవసరం అండి. దేవుడు ఉపకారం చేయమని చెయ్యవా? ఉపకారం చెయ్యి. దేవుడు అదే చెప్తారు, ఉపకారం చేసి నాకు ఇష్టం. నాకు వాళ్ళు అపకారం చేశారు బ్రో, ఉపకారం చెయ్యు, నాకు ఇష్టం అది, నువ్వు చెయ్యవా? అని ప్రేమిస్తున్నాను అంటున్నావు, ఆరాధన అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, సంఘం అంటున్నావు, ఓ స్వార్థలకు వెళ్ళిపోతాను అంటున్నావు. అపకారానికి ఉపకారం చెయ్యు. కీడికి ప్రతికీడి చేయొద్దని చెప్పాను కదా, చేస్తే నాకు ఇష్టం, అది చెయ్యాలి. దేవునికి ఇష్టకరంగా మనం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన మార్గములు ఉన్నామని నీకు నాకు స్పష్టత తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనం ఏటేటి చేయాలంటే ఇక్కడ అంటది, దిక్కులేని ఆ యొక్క విధవరాండ్రకు వారి ఇబ్బందులు పరామర్శించటియు ఇహలోకమాల్యం తనకు అంటుకుంటా తను కాపాడుకుంటూ అదట నిజమైన భక్తి అట. అది పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా ఎందుకు దేవుడికి ఇష్టం అంటున్నారు? అది ఉపకారము చేయడము, ధర్మము చేయడం అనేది భక్తి. వాక్యం చెప్తాం, భక్తి అది నిజమైన భక్తి. ఉపకారము ధర్మము చేస్తూ ఇహలోక మాలిన్యము మన అంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటే అపవిత్రత, లేకపోతే లోక సంబంధమైన పరిస్థితి ఎలాగొంటుకుంటుంది? బయట నుండి వచ్చింది ఏది కూడా శరీరాన్ని అపవిత్రపరచదు, కానీ లో నుంచి వచ్చిందే బయటకు వచ్చి మనుషులు అపవిత్రపరచ. అదేంటి ప్రభావ, లోపల నుంచి వచ్చింది బయటకు అపవిత్రపరచడం ఏంటి? బయట నుంచి తీసుకుంది భోజనం తినేసిన తర్వాత బహిర్భూమిలోకి వెళ్ళిపోతున్నానా? కానీ లోపల నుండి వస్తున్న ఈ మాటలు ఉన్నాయి చూడండి, ఈ పరిస్థితులు ఉన్నాయి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. అక్కడి నుంచి చదువుదాం, 20 నుంచి చదువుదాం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. 21 లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, మత్సరం కింద ఫుట్ నోట్లో చెడ్డ కుండ్లను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచున్నారు అని చెప్పాను. హృదయంలో నుండి ఇన్ని వస్తాయట. ఎలాగొస్తాయి మనకి? అయితే క్రియల ద్వారా రావాలి, మాటల ద్వారా రావాలి. ఈ రెండుగాని మనము కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు నేను సంగమ కింద ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అందుకే ప్రకటనల గ్రంథంలో ఆయన వచ్చి మాట్లాడతారు, ఈ తలుపు దగ్గరికి వచ్చి నేను తడుతున్నాను, మీరు ఎవరైనా తెస్తే నేను లోపలికి వస్తాను, వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. ఏంటి? హృదయం అనే తలుపు దగ్గర నేను కొడుతున్నాను. నేను జెంటిల్మెన్, నేను బలవంతంగా వచ్చి దెయ్యంలో పడిపోయే వ్యక్తిని కాదు. నేను రిక్వెస్ట్ చేస్తాను, రావచ్చా? నాకేం స్థానం ఉందా? నేను రావాలంటే పరిశుద్ధపరచాలి, పవిత్రపరచుకోవాలి. నేను మీతో కలిసి నేను భోజనం చేస్తాను. ఇవన్నీ ఉండడం నేను రాలేను సుమా. ఇవన్నీ హృదయం నుంచి పోవాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అప్పుడే నేను లోపలికి వస్తాను. అలాగైతే నేను వస్తాను. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఎప్పుడైతే ఆ విధముగా మనం పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనం ఉంటామో, అయ్యా రండి అని తలుపు తెరిస్తే దేవుడు వచ్చి కూర్చొని మనతో భోజనం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అదంత ఆశీర్వాదకరము. ఇష్టకరంగా మీరు నేను బ్రతకాలంటే మన జీవితంలోని ఉపకారములు ధర్మములు చేయక మర్చిపోకూడదు. అది ఇష్టమైంది ఆయనకి. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో
6వ వచనంలో అంటది, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటది. విశ్వాసం లేకుండా ఎన్నెన్నో మాట్లాడుతుంటాం, మనం ఏదో చేస్తుంటాం. ఓ దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడు, కార్యాలు చేస్తాడు, విడుదల చేస్తారు. ఏది విశ్వాసం? ఏది విశ్వాసంతో నేను అడుగులేస్తూ ముందుకు వెళ్ళి, ప్రభా తప్పనిసరిగా ఒక దినాన్నాడు ఈ సంఘాన్ని అంతటిని, ప్రభా ఎంతమంది అయితే 10 సంఖ్యలో 100 సంఖ్యలు రావాలో మీరు పంపిస్తున్నందుకు వందనాలు అని విశ్వాసం ఆపరేట్ చేయగలగా. ప్రభా ఇంకే విషయాలు నేను సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచండి ప్రభా అని నేను ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగతంగా నేను పరిశీలన చేసుకున్న విషయంలో, మీరు పరిశీలన చేసుకున్న విషయంలోని, పరిశుద్ధపరచుకున్న విషయంలో మీరు ఏం చేసుకోవాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యం. విశ్వాసం ఉండాలి. ఆవగింజంత ఆయన విశ్వాసం ఉన్నలా ఈ కొండను పెరికివేయబడి పడవేయమంటే ఆ కొండ పెరికివేయబడి పడవేయబడుతుందట సముద్రంలో. అంటే అర్థం ఏంటి? ఈ కొండంత సమస్య పడవేయబడుతుంది, ఈ కొండంత బలహీనత పడవేయబడుతుంది, ఈ కొండంత ఈ యొక్క దురాత్మలు పడవేయబడతాయి. ఏదైనప్పటికీ కూడా విశ్వాసం ప్రభునందు ఇచ్చినట్లయితే, అయ్యా నేను నమ్ముతున్నాను, నా అపనమ్మకం లేకుండా నాకు సహాయం దయచండి, సరే అని చెప్పి దేవుడు సహాయం దయచేసి ఆ యొక్క తండ్రి యొక్క కుమారుని ఆయన ముట్టి స్వస్థపరిచి ఆ దయ్యం నుంచి వెలగొట్టి ఆయనకి తండ్రికి అందించారు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని అడగాలి, మన స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి కదా. మన జీవితంలో నీ విశ్వాసం విషయంలో చాలా పెద్ద టాపిక్ ఉంటుంది కాబట్టి దేవుడిని అడగాలి, నాకు స్థిర విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా. 1 తెస్సలోనికలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, త్వరగా మనం ముందుకు వెళ్దాము. 2వ అధ్యాయం 4వ వచనము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయమును పరీక్షించు దేవుణ్ణే పెట్టు వారమై బోధించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయనకి ఇష్టం? సువార్త ప్రకటించడం అంటే ఆయనకి ఇష్టం. తెలుసా? ఎందుకు తెలుసా? సువార్త దేవునికి శక్తి. సువార్త ప్రకటిస్తే మనుషులు రక్షింపబడతారు. ఆయన చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నువ్వు కూర్చుంటున్నప్పుడు, నీకు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, నీకు చదువుల్లోకి వెళ్తున్నప్పుడు, మేము సేవ అదే చేయాలనుకోండి, సేవలోకి మేము వెళ్తున్నప్పుడు ఆ మనసు కలిగి ఉండాలి. ఎక్కడికైనా వెళ్తే ఏమైనా కటింగ్ షాప్కి వెళ్ళడం, లేకపోతే ఇంక దేనికి మార్కెట్కి వెళ్ళడం, ఇంకేం చేయడం, దేవుడి కోసం మాట్లాడాలి, ప్రయత్నం చేయాలి, సిద్ధపడాలి. ప్రభా మాట్లాడడానికి సహాయం దయచండి, మీ ప్రేమను కనపరచడానికి సహాయం దయచండి. సువార్త దేవుని శక్తి అండి. అది మీకు నాకు తెలియకపోతే వాళ్ళకి ఎలా బోధిస్తాం? ఆయన అనుభవించకపోతే ఎలా బోధిస్తాం? మన సాక్ష్యాన్ని ఎలా చెప్పుకుంటాం సంఘంలో? మరి యేసు ప్రభు వారు మరి చాలా బలహీనంగా ఉన్నప్పుడు నాకు కార్యం చేశారు, దేవునికి మహిమ కలుగుని, అంత అక్కడ తాపేస్తావా? ఇటదే సాక్ష్యం అంటే అది కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేములోను, సంఘములో, ఇంట్లో, యూదయలోను, బయటన చుట్టుపక్కల సమరయలోను, ప్రాంతం అంతట్లో, భూదిగంతముల వరకు, ఇంకా ప్రపంచం అంతా కూడా సాక్షులే ఉందరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే, నా మీదకి వస్తే సాక్ష్యమై ఉంటాం, మాట్లాడతాం, వెళ్ళి చెప్తాం. పరిశుద్ధాత్మలోను ఒక విధం, అది చేయాల్సిన క్రియ ఒకటి. అది కేవలం భాషలు మాట్లాడి ఓ రీ భాష అనేసి తర్వాత మళ్ళీ సంఘంలో గట్టి గెంతులేసి, లేకపోతే ఇవన్నీ చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన బతికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేసి ఎవరికి ఒక సువార్త లేకుండా చేయకుండా, ఒక సువార్తకి సువాసన మయం కింద మన ప్రవర్తన లేకపోతే, అలాగా నోటితో పలకరించిన సువార్త మన క్రియలో కనబడిపోతే అడు అనుకుంటాడు, వీడు ఈ బ్యాచ్ అన్నమాట అనుకుంటాడు. రక్షణ రాదు వాళ్ళకి. మన బట్టే ఆయన నామం అవమానం పడుతుంది. స్వార్థ నోటితో చెప్పాను, దేవుడు ప్రేమ స్వరూపి అండి, ఆత్మస్వరూపి అండి, సత్య స్వరూపి అండి, ఆయన ఎలా చేశాడండి అలా చేశాడంటే, ఒక్కసారి మధ్యలో లోపల నుండి నాలో చావకుండా సిలువ వేసుకోకుండా కరెక్ట్ గా చూసిన సమయంలోనే నేను మాట్లాడి ప్రవర్తించినప్పుడు అన్ని లేటు అనుకుంటున్నప్పుడు వాళ్ళు, అరే ఇదే ఇటు విశ్వాసం అది మంది ఒకటే, అంతే వాళ్ళు అదే ప్రవర్తిస్తున్నారు, మనం అలా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, మనం అలా మాట్లాడుతున్నాం, అంతే. పెద్ద ఏమీ లేదు, అందరూ పెద్ద విచిత్రం ఏం లేదండి. ఏదో మన బ్యాచ్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో కులం అందరు కులం, వాళ్ళతో మతం అందరికి మతం. దేవుడు మతం స్థాపించడానికి ప్రభు రాలేదే, మార్గం ఆయన మార్గంలో నడిపించడానికి వచ్చారు. నేనే మార్గము సత్యము జీవము అన్నారు. నువ్వు యూదులకు రాజువా? నువ్వు అన్నట్టే నేను యూదులకు రాజును. నా సైన్యం, నా యొక్క సమూహంగా ఇక్కడ ఉన్నట్లయితే నా తరపున యుద్ధం చేస్తారు, కానీ నా యొక్క రాజ్యం ఎక్కడిది కాదు, కానీ పరసంబంధమైన మీకు అర్థం కాదులేండి, మీరు చేయాల్సింది చేసుకుని వెళ్ళండి. సిలువేస్తారు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరసంబంధమైన వ్యక్తుల కింద మీరు నేను ఉండగలగాలి. అలాంటి మనస్సు కలిగి ఉన్న పైన వాటి కోసమే ఆయన
అంటది. ఆత్మానుసారులు ఆత్మ సంబంధం, ఆత్మ విషయాల మీద మనసు ఉంతురు, శరీరానుసారులు శరీర విషయం మనసు ఉంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము, శరీరానుసారమైన మనస్సు మరణం అంటది దేవుని వాక్యం. మరణం ఏలుబడి చేస్తున్నాయి మన జీవితాలు, మన కుటుంబాల్లో కొన్నిసార్లు తెలియకుండా. అప్పుడే ప్రార్థన చేస్తాం, కన్నీళ్ళు కారుస్తాం, ఆత్మచేత నింపడ్డాం అని పశ్చాత్తాపంతో మళ్ళీ లేనిపోని శరీరమైన కార్యాలతోని మనము మన జీవితాలను పాడు చేసుకుంటాం. అందుకే ఆ శరీరానుసారులు దేవుని సంతోషపరచనేర అంటది రోమపత్రిక 8:8లోని. సమయం అవుతుందని త్వరతో నేను ముందుకు వెళ్తాను, మీరు తీనవసరం లేదు. రోమపత్రిక 8:8లో శరీరానుసారులు దేవుని సంతోషపరచరు. ఎవరా సంతోషపరుస్తారు? ఆత్మానుసారులు సంతోషపరుస్తారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలోని 7వ వచనంలో చూసినట్లయితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువులు సైతం మిత్రుల కింద మార్చేస్తారట. మన ప్రవర్తన ప్రభుకి ప్రీతికరంగా ఉంటుందా లేదో నేను చూసుకోవాలండి. మన ప్రవర్తన, మన మాట తీరు, మనం చూపించే విధానము, నా కుటుంబంలో నా సాక్ష్యము, నా యొక్క ఇరుగు పొరుగు వారి దారి సాక్ష్యము, సంఘంలో సేవకుల దారి సాక్ష్యము, మరి సమాజంలోకి వెళ్తున్నప్పుడు సాక్ష్యము, నా ప్రవర్తన బట్టి నాకు ఇష్టకరంగా దేవుడికి నా ప్రవర్తన ఉంటే నా శత్రువులు మిత్రుల కింద మార్చేస్తారు. ఒకళ్ళు నా ప్రవర్తన ఇష్టకరంగా లేకపోయింది అనుకోండి, మిత్రులు శత్రువుల కింద మారిపోతారు. ఎక్స్పెక్ట్ చేయలేదే? మారుతారు. శత్రువులు మిత్రుల కింద మార్చడం అనేది ఎలా జరుగుతుంది? నా ప్రవర్తన ప్రభువుకి అంగీకారంగా ఉంటే, నా ప్రవర్తన ప్రభువుకి అనంగీకారంగా ఉంటే, భర్త భార్యకి శత్రువు అయిపోతాడు, తల్లిదండ్రులు పిల్లలు శత్రువు అయిపోతారు, పిల్లలు తల్లిదండ్రులు శత్రువు అయిపోతారు. అది జరుగుతుంది. వాక్యం అంచు దినాల్లో అలా జరిగిపోద్దట. దేవుని వాక్య ప్రకారం మీరు నేను బ్రతకపోతే శత్రుత్వం పెరిగిపోతుంటే మన జీవితంలో ఎవరు పెంచుతున్నారు ఇవి? ఫలానా వ్యక్తి కాదు, ఉన్నాడు సరైన వ్యక్తి. ఆడికి ఎప్పుడు ఏ విధంగా ఏ విషయాల్లో ఏ విధంగా ఎక్కడ ఏ చెక్ పెట్టాలో ఆడికి బాగా తెలుసు. వాడికి ఆడితో గేమ్ ఆడాలంటే ఈ యొక్క చదరంగం, ఈ గేమ్ చెస్లోనే యేసు ప్రభు వారు కూర్చోాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు ఆడికి చెక్ పడుతుంది రక్కమని. నువ్వు నేను నా ప్రవర్తన చక్కపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభు నన్ను క్షమించి నా ప్రవర్తన సరి చేసుకున్నా మీకు అంగీకారంగా మారిపోను గాక అనేసి మనం పరిశుద్ధపరుచుకొని ముందుకు వెళ్తే శత్రువులు సైతం కూడా మిత్రులకి ఎంత చేసేస్తారు. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము 22వ వచనంలో అంటది, ఆయనకి ఆజ్ఞలు కానీ మనం కైకుంటే అప్పుడు మనము అడిగిన వాటిలల్లో కూడా ఆయన ఇస్తారని 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము త్వరగా తీసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయము 22వ వచనము. మరియు మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక. ఆయన ఆజ్ఞలను గైకొనుచు, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడి, నీ దేవుడిని యెహోవాను పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించుడి. ఆయన ఆజ్ఞలు 2 చేస్తారు. చేస్తున్నావా? ఆయనకి ఇంకోటి అంటది వాక్యం మాట ఏంటంటే, తన యొక్క సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు కానీ వాడు వెలుగులోకి రాలేదు. వచ్చాడని ఫీలింగ్ లో ఉన్నాడు తప్ప రాలేదు. సహోదరుని ద్వేషించేవాడు చీకటిలోనే ఉన్నాడు. ఆయన ఆజ్ఞని ఏంటి పాటించడము? ఆయన పాటిస్తే ఆయన ఆజ్ఞలు మనం అందరం కూడా మనం అడిగిన వల్ల ఇస్తారట. ఆయన నామములు మనం ఏం అడిగినా ఇస్తారట. 22వ వచనంలో మనం చూసిన ప్రకారము ఏటి ఆయన ఆజ్ఞ? ప్రేమించడం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడుడి అంటది వాక్యం. 1 కొరింథీయులు రాసిన పత్రికలో 14వ వచనం 1వ వచనంలో అదే ఉంటది. 13వ అధ్యాయం అంతా కూడా అదే ఉంటది. ప్రేమ ఉప్పొంగదు, డమ్మంగా ప్రవర్తించు, అవమానించదు, దీర్ఘకాలము సహిస్తుంది. ఇంకా లిస్ట్ ఉంటది అక్కడ అంతా కూడా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలట. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలంటది. మరొక దగ్గర కాపాడుకోవాలి. ఆత్మ ఉంటే నీలో నాలో కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. భార్య భర్తల మధ్యన, కుటుంబం మధ్యన, సంఘాల మధ్యన ఆత్మ ఉంటే తప్పనిసరి కాపాడాలి. ఏమన్నా ఇదన్నా ఒకటి ఏం పర్లేదు, దేవుడు ఇస్తున్న ఆత్మ బట్టి నేను ఐక్యతను కాపాడుకుంటాను అనే విధానంలో నడిచే వ్యక్తులే ఆత్మ సంబంధం వ్యక్తులు. శరీరానుసార్లు ఆయనకు సంతోషపరచరే, ఆత్మానుసార్లు సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడుతున్నారు, కుమార్తెలు అనబడుతున్నారు. సమాధాన పరుస్తున్నావా? నువ్వు నేను నించున్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు మనం వెళ్తే సమాధానం రావాలి. అక్కడ మనం వెళ్తే వాళ్ళని కలిపియాలంతే. యేసునామములో ప్రభు కృప చూపించండి, అలాంటి కృప చేత నన్ను నడిపించండి అనాలి. మనం వెళ్తే అక్కడ గలిబిలు వచ్చేయకూడదు. మీకు నాకు మనం వెళ్తున్నప్పుడు అక్కడ సమాధానం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకుంటే మనం ఏదైతే అడుగుతామో అది మనకి ఆశీర్వాదకరం. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటారు. మీరు చూడడం అవసరం లేదు. దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. దేవుని గూర్చిన జ్ఞానం ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుని గూర్చిన జ్ఞానము. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాల్లో అదే అంటది. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు అంటది.
దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైంది అంటారు. అంటే నా జ్ఞానము నా జ్ఞానము కోసం ఎవరైతే వెతుకుతుంటారో నాకు అలాంటి ఇష్టం అంటారు. అంటే యేసుప్రభు కోసం నువ్వు నేను వెతకాలి. నీకు నాకు యేసుప్రభు ఇష్టం ఉంటే వాక్యం చదవాలి. మనం వాక్యం చదవం, ఆడు చదవనివ్వడు. ప్రార్థన చేయం, ఆడు చేయనివ్వడు. ఆరాధన చేయనివ్వడు ఆడు. మరి ఐక్యత, ప్రేమ, సమాధానం, ఏక మనసు, ఏక తాత్పర్యం, ఆత్మ సంబంధమైన వరములు, ఫలములు ఇవన్నీ ఏ విధంగా మీకు నాకు వస్తాయి? రావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ విషయంలో మీరు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని గురించిన జ్ఞానము దేవునికి ఇష్టమైంది. 1 కొరింథీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 33వ వచనంలో, 1 కొరింథీయులు 10వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను, త్వర నేను ముందుకు వెళ్తున్నాను. అందుకే ఇలాగు నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు బడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నా. అందరినీ సంతోషపెడుతున్నారట పౌలు గారు. ఎందుకు గమనిస్తున్నారు? మీరు అందరూ విన్నారు? ఇక్కడ అయిపోయింది, నేను ముగించేస్తున్నా ప్రసంగం. అందరినీ సంతోషపెడుతున్నారట. ఈయన అందరిని ఎందుకు సంతోషపరుస్తున్నారు తెలుసా? రక్షణ పొందాలన్నట. రక్షణ విషయంలో, ఆత్మ సంబంధం విషయాల్లో, మిగతా శారీరక విషయంలో కాదు. వాళ్ళని సంతోషపెట్టాలి, ఈయన నో. ఆయన అదే చెప్తున్నారు 10వ అధ్యాయంలో 31వ వచనం నుంచి మీరు నేను చూసినట్లయితే, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయడి. యూదులకైను గ్రీస్ దేశస్థులకైను దేవుని సంగమునకైను అభ్యంతరము కలగజేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడటం వల్లనే వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెడుచున్నాను. అందరూ రక్షణ పొందాలని ఆయన సంతోషపడుతున్నారట అందరినీ. నేను యూదుని అంటారు ఒక దగ్గర, నేను ధర్మశాస్త్రం పాటిస్తున్న వాళ్ళకి నేను ధర్మశాస్త్రాన్ని పాటించకపోయినా కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఏదైతే ఇచ్చారో అవి పాటిస్తూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని అంటారు. అన్యులు లాంటి వాడిని అంటారు. ఆయన అందరి విధానంలో ఆయనకి సువార్త ప్రకటిస్తూ తీసుకొస్తారు ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు నేను అర్థం చేసుకోవాల్సింది, దేవునికి ఇష్టల కింద మీరు నేను ఎలా బ్రతుకుతున్నాము. చివరిగా ఇర్మియా ప్రవక్త 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథములో 3వ అధ్యాయము 15వ వచనము మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనము. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏలుదురు. ఆయనకి ఇష్టమైన కాపర్లు ఆయన నియమిస్తారటండి. మునుపున్న కాపర్లు అందరూ కూడా చెడిపోయిన వ్యక్తులు, ఆయనకి ఇష్టం లేని వ్యక్తులు, ఆయన చెప్పిన మాటని వినలేని వ్యక్తులు. తగిన రీతిలోని దేవుడు ఏదైతే పోషించమన్నారు, ఏ విధంగా పోషించమన్నారు, ఏ విధంగా బోధించమన్నారో వాళ్ళు బోధించలేదు, పోషించలేదు. పరిసయ్యులు, సిద్ధికీయులు అలాంటి ప్రవర్తన, అలాంటి ఆత్మ కలిగి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు నేను ఎక్కడానో ఆ దాఖలలో పడిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన చెప్పినప్పుడు గద్దించమన్నప్పుడు గద్దించాలి, ప్రేమించమన్నప్పుడు ప్రేమించాలి, తగిన ఆదరించమన్నప్పుడు ఆదరించాలి, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చెయ్యమన్నప్పుడు చెయ్యి వేయాలి, ఏడుపుస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి ఆడాలి, సంతోషిస్తున్నప్పుడు కలిసి సంతోషించాలి. సంతోషించే విషయంలోని కనీసం మనం మర్చిపోవచ్చు, పర్లేదు, కానీ ఏడుస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం. దేవునికి స్తోత్రం. అయితే ఇష్టమైంది కాపరేట్ చేస్తాడు. అక్కడ ఉన్న గొర్రె బాధపడుతున్నప్పుడు ఆ గొర్రెని ప్రత్యేకమైన కేర్ తీసుకుంటాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకొని దానికి కావాల్సిన విధానంలో దాన్ని చేసుకుంటాడు, దాన్ని గాయాన్ని కడతాడు. నిజమైన కాపరు నేను అంటారు యేసు ప్రభువు. ఆయన ప్రధాన కాపరే. కింద ఉన్న సేవకురాలందరూ చిన్న బుల్లి కాపర్లు అనమాట. ఆ ప్రధాన కాపరు వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ గొప్ప బహుమతిని ఈ యొక్క కాపర్లందరూ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇవ్వబడతాయి. ఈరోజు మన క్రియలు ఏంటి? ఈరోజు మనకి పరిస్థితి ఏంటి? ఏ ఇష్టకరంగా మీరు నేను బ్రతుకుతున్నాం? ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసుకుందాం. ప్రభా, కృప చూపించండి ప్రభా, మీరు కార్యాలు జరిగించండి, సహాయం దయచేయండి ప్రభా, మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరచండి ప్రభా.